ఐటీ రంగానికి సంబంధించి ఆ రోజు మొట్టమొదటిసారి ఆనాడున్న మా ప్రభుత్వం ఎస్టీపీకి సంబంధించి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలతో మొదలైంది. దాని తదుపరి వేరే ఇతర ప్రభుత్వం వచ్చినా, దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చినా, తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గత 4 దశాబ్దాల నుంచి కూడా ఈరోజు మన రాష్ట్రం ప్రగతిలో ముందంజలో ఉండాలని ఎక్కడ కూడా ఎవరు కూడా బేషిజాలకు పోకుండా ముందుకు నడిచిన వైనంలోనే ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అంత కీర్తి వచ్చిన మాట వాస్తవం. మరి దాని క్రమంలో కూడా మేము కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటి రోజు నుంచే మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఏ అంశం విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి విధానపరమైన నిర్ణయాలు గత ప్రభుత్వాలు ఏవైతే తీసుకుంటాయో వాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం చూపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ఐటీ రంగానికి సంబంధించి పరిశ్రమల రంగానికి సంబంధించిన అంశం విషయంలో కూడా ఇంకా మారుతా ఉన్న భౌగోళిక అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్స్ని అనుగుణంగా దృష్టిలో పెట్టుకొని ఇంకా విధానపరమైన నిర్ణయాలు ఇంకా ప్రగతిశీలంగా ఏ విధంగా తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఈరోజు మీరేదో చేశారు మేము దాన్ని ఆడుకోవాలనే ఒక ప్రయత్నం ఉండదు. విశాల దృక్పథంతో పోవాలి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ విధమైన ట్రస్ట్ వారు చెప్పారు ప్రభాకర్ గారు. ఆ విధమైన ట్రస్ట్ ఉండటం వల్లనే సంవత్సర కాలం పాటు కూడా ఏది కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి సంబంధించి అదేవిధంగా మా ప్రయత్నంలో లోపం లేకుండా చాలా పెద్ద ఏదో గ్లోబల్ లీడర్ సంబంధించిన ఐటీ రంగానికి సంబంధించిన వారిని కూడా ఇక్కడ ఇంతపూర్వకం నెలకొల్పిన వారి జీసీసీ సెంటర్స్ని పెద్ద ఎత్తున విస్తీర్ణ చేయడంతో పాటు కొత్త జీసీసీని తీసుకొచ్చే కార్యాచరణ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు వారు కరెక్ట్ చెప్పారు. ఎందుకు వస్తారు హైదరాబాద్కి? ఇక్కడ స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. టాలెంట్ను బేస్గా తీసుకొని ఈ టాలెంట్ను ఉపయోగించుకోవాలని విన్ విన్ సిచ్యువేషన్లో కంపెనీస్ ఇక్కడ రావటం జరుగుతుంది. ఈరోజు మేము పాలసీ మేకర్స్గా ఒక మంచి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆనాడు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా పరిశ్రమలకు ఐటీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ చేయకుండా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఈ విధమైన ఈకో సిస్టమ్ని మనం డెవలప్ చేస్తూ ఉన్న తరుణంలో నేను కూడా ఈ సందర్భంలో అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మనందరి ఆలోచన, మీ అందరి భాగస్వామ్యంతోనే రేపు రాబోయే కాలంలో ఈకో సిస్టమ్ని డిస్టర్బ్ కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మేము తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ఈకో సిస్టమ్ ఇంకా మెరుగైన రీతిలో ముందుకు పోవాలనే యోచన చేస్తాం. మీ సమాచారం ఉంటే మాకు ఇస్తే కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందుకోసమే రాజకీయంగా కూడా పొలిటికల్ స్టెబిలిటీ విషయంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మాపై ఉన్న విశ్వాసంతో అనేక కంపెనీస్కి ఇక్కడ రావటం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు మరి గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు అడిగారు. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కొత్త సాంకేతిక పరమైన పరిజ్ఞానం ఒక టూల్ని మనం ఉపయోగించుకోవాలి. పెద్ద ఎత్తున మారుతా ఉన్న సాంకేతిక విప్లవానికి సంబంధించిన అంశం ఇది. ఈరోజు అందరం కూడా ముందుకెళ్తా ఉన్న సందర్భంలో మేము ఇక్కడ ఒక గ్లోబల్ కన్వెన్షన్ పెట్టాం. ఇంతకుముందు గౌరవ సభ్యులు మధు గారు చెప్పారు, గత సభలో కూడా వారు ప్రస్తావన చేయటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, గత ఫిబ్రవరి మాసంలో మార్చి మాసంలో మేము బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ రోజు ఏఐ సిటీని ఇక్కడ నిర్మాణం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం నిర్మాణం చేయాలి,
దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు 200 ఎకరాల